పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలోని పెద్దమైనవాని లంకలో ఇక 10 కోట్ల రూపాయలతో నిర్మించబోతున్న నల్లి క్రీక్ డ్రైన్ బ్రిడ్జింగ్ పనులను ఎమ్మెల్యే భూమిడి నాయకర్తో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. అలాగే చిన్నమైనవాని లంకలో 13 కోట్లతో వంతెన అభివృద్ధి పనులకు కూడా మంత్రి శ్రీకారం చుట్టారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నల్లి క్రీక్ డ్రైన్ పరిధిలోని 11,430 ఎకరాల వరి, కొబ్బరి, రొయ్యల పంటలను ముంపు సమస్యల నుంచి కాపాడుతుందని తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో పనులు నిలిపివేయబడ్డాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిధులు కేటాయించి పూడికతీత, గట్ల బలోపేతం, బ్రిడ్జ్ నిర్మాణానికి చర్యలు చేపట్టామని అన్నారు. అలాగే శ్రీశైలం ప్లంజ్ పూల్, ఎఫ్రాన్ రిపేర్లకు 200 కోట్లు, తుంగభద్ర గేట్లకు 54 కోట్లు, ధవళేశ్వరం గేట్లకు 150 కోట్లు నిధులు మంజూరు చేసినట్టు మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. గోదావరి పశ్చిమ డెల్టాకు సంబంధించి సహజ సిద్ధమైనటువంటి నీటి మార్గం మన నల్లి గ్రీకు. ఈ నల్లి గ్రీకు 12.6 కిలోమీటర్ల పొడవున బియ్యపుతిప్పు గ్రామంలో ఈ యొక్క గోదావరిలో కలుసుకునే విషయం మనందరికీ తెలుసు. దగ్గర 8 గ్రామాలు, కేపీపాలెం సౌత్, కేపీపాలెం నార్త్, తూర్పు తాళ్లు, ఆ రకంగా మొగల్పూర్ మండలం, అదేవిధంగా నరసాపురం మండలానికి సంబంధించి పెదమైనవాని లంక, చిన్నమైనవాని లంక, వేముల దేవి, బీపితిప్ప, ఇట్లా దగ్గర 7-8 గ్రామాలకు సంబంధించి 11,300 ఎకరాలు పైబడి కొబ్బరి గాని, వరి గాని, రొయ్యల రైతులకు సంబంధించినటువంటి పంట ముంపు గురై నష్టపోతున్న విషయం ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తున్నటువంటి స్థితి. ఈ తోటల ద్వారా 2024 ఎలక్షన్స్ లో ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, వీరి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అవకాశం కల్పించిన ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ, అంటే ఎలక్షన్ ప్రక్రియలో మేమందరూ కూడా, మేము నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ప్రజల దగ్గర